హలో గైస్, ఏపీఎస్ఆర్టీసీలో డ్రైవర్గా పనిచేయాలని అనుకునే వారికి ఒక ముఖ్యమైన అప్డేట్ వచ్చింది. విజయవాడలో డ్రైవర్ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తులు కోరుతున్నట్లు న్యూస్ పేపర్లో సమాచారం వచ్చింది. అయితే ఈ ఉద్యోగాలకు ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, శాలరీ ఎంత వస్తుంది, ఇవి పర్మనెంట్ జాబ్సా లేక కాంట్రాక్ట్ జాబ్సా, అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి అనే విషయాల్లో చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. ముఖ్యంగా క్వాలిఫికేషన్ విషయంలో ఒక ఇంపార్టెంట్ కండిషన్ ఉంది. అది ఏంటో కూడా వీడియోలో చెప్తాను. ముందుగా అసలు అప్డేట్ చూద్దాం. విజయవాడ ఏపీఎస్ఆర్టీసీ డిపోలో డ్రైవర్ గా విధులు నిర్వహించడానికి ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. పూర్తి వివరాల కోసం విజయవాడ డిపోట్ మేనేజర్ ఆఫీస్ లో సంప్రదించండి. న్యూస్ పేపర్ ఇన్ఫర్మేషన్ లో పేర్కొన్నారు. ఇక్కడ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. దీన్ని చూసి ఆంధ్రప్రదేశ్ మొత్తం వేల ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ పోస్టులు వచ్చేశాయి అని మాత్రం అనుకోవద్దు. ప్రస్తుతం మనకు వచ్చిన సమాచారం విజయవాడకు సంబంధించినది. మొత్తం వేకెన్సీస్ ఎన్ని అనే సంఖ్య కూడా ఈ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ లో ఇవ్వలేదు. ఇప్పుడు చాలా మంది అడుగుతున్న ముఖ్యమైన డౌట్, ఇవి పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్సేనా? ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారంలో ఇవి పర్మనెంట్ రెగ్యులర్ పోస్ట్స్ అని ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు. అదే సమయంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లేదా ఆన్ కాల్ విధానమా అనే విషయంలో కూడా క్లియర్ గా లేదు. అందుకే ఎవరైనా ఇవి పర్మనెంట్ ఏపీఎస్ఆర్టీసీ జాబ్స్ అని చెబితే వెంటనే నమ్మకండి. జాబ్స్ నేచర్ ఏంటో డిపోట్ మేనేజర్ ఆఫీస్ లో కన్ఫర్మ్ చేసుకోవాలి. మరి శాలరీ ఎంత వస్తుంది? ఇది కూడా ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ లో స్పష్టంగా మెన్షన్ చేయలేదు. ఏపీఎస్ఆర్టీసీలో కొన్ని ఆన్ కాల్ డ్రైవర్ డ్యూటీస్ కు రోజుకు 1000 వరకు రెమ్యూనరేషన్ ఉన్నట్లు రిపోర్ట్స్ ఉన్నాయి. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది ఫ్రెండ్స్. ఈ విజయవాడ డ్రైవర్ ఆపర్చునిటీకి కూడా రోజుకు 1000 ఇస్తారని ఇప్పటి వరకు కన్ఫర్మేషన్ లేదు. కాబట్టి 1000 లేదా నెలకు 30,000 వస్తుందని ముందుగానే అజ్యూమ్ చేసుకోవద్దు. అలాగే రోజుకు 1000 అని ఉంటే ప్రతిరోజు డ్యూటీ అయిపోయిన వెంటనే చేతికి 1000 ఇస్తారని కూడా అర్థం కాదు. డ్యూటీ చేసిన రోజుల ఆధారంగా లెక్క వేసి పేమెంట్ చేసే విధానం ఉండవచ్చు. ఈ ఉద్యోగాలకు పేమెంట్ డైలీ క్యాలిక్యులేషనా, మంత్లీ పేమెంటా అనేది కూడా ఆఫీస్ లో కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇప్పుడు డాక్యుమెంట్స్ విషయానికి వద్దాం. సాధారణంగా ఆధార్ కార్డ్, ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్, డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అడ్రస్ ప్రూఫ్, అప్లికబుల్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్, డ్రైవింగ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ అడిగితే అది వంటివి డాక్యుమెంట్స్ అవసరమయ్యే అవకాశం ఉంటుంది. కానీ ఎగ్జాక్ట్ డాక్యుమెంట్స్ లిస్ట్ ఈ న్యూస్ పేపర్ క్లిప్పింగ్ లో ఇవ్వలేదు. అందుకే ఒరిజినల్స్ తో పాటు జిరాక్స్ కాపీస్ రెడీగా పెట్టుకోవడం మంచిది. ఇప్పుడు వీడియో మొదటి నుంచి చాలా మంది ఎదురు చూస్తున్న ముఖ్యమైన ఎలిజిబిలిటీ కండిషన్ చెప్తాను. ఈ డ్రైవర్ ఆపర్చునిటీకి హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండడం చాలా ముఖ్యమైన రిక్వైర్మెంట్. అంటే కేవలం బైక్ లేదా కార్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుందని అనుకోవద్దు. డ్రైవర్ పోస్ట్ కి అవసరమైన వ్యాలిడ్ హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. కాబట్టి మీ దగ్గర హెవీ వెహికల్ లైసెన్స్ ఉంటే ఈ ఆపర్చునిటీ గురించి విజయవాడ డిపోట్ మేనేజర్ ఆఫీస్ లో పూర్తి వివరాలు తెలుసుకోండి. ఆఫీస్ కి వెళ్లేటప్పుడు వేకెన్సీస్ ఎన్ని, ఏజ్ లిమిట్ ఎంత, డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కావాలా, పర్మనెంటా లేదా కాంట్రాక్ట్ ఆన్ కాలా, శాలరీ ఎంత, పేమెంట్ ఎలా ఇస్తారు, డాక్యుమెంట్స్ ఏం కావాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, ఇవన్నీ ఒకేసారి అడిగి కన్ఫర్మ్ చేసుకోండి. ముఖ్యంగా ఫ్రెండ్స్, అఫీషియల్ డీటెయిల్స్ తెలుసుకోకుండా ఎవరికి అప్లికేషన్ పేరుతో మనీ పే చేయకండి. సంబంధిత ఏపీఎస్ఆర్టీసీ ఆఫీస్ లో ఇన్ఫర్మేషన్ వెరిఫై చేసుకున్నాక తర్వాత ముందుకు వెళ్ళండి. మీకు ఏపీఎస్ఆర్టీసీలో డ్రైవర్ గా పనిచేయాలని ఉంటే ఈ ఇన్ఫర్మేషన్ ని మిస్ అవ్వకండి. మీకు తెలిసిన డ్రైవర్స్ కి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి ఏపీఎస్ఆర్టీసీ గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్స్ అప్డేట్స్ వచ్చిన వెంటనే తెలుసుకోవడానికి మన డైలీ జాబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మరో యూస్ఫుల్ అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం.